మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ వీఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కనుమ విశిష్టత గురించి ఒక్కసారి గుర్తు చేస్తారా? తప్పకుండా. మనకు కనుమ అనేటువంటిది ప్రధానంగా సంక్రాంతి తర్వాత జరుపుకునేటువంటి రోజుగా మనకు తెలిసినప్పటికీ పంచకనుమలు అనేటువంటివి కూడా ఉన్నాయి. అంటే ప్రధానంగా ఊర్లో జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా. బ్రహ్మోత్సవాలు జరిగిన మరుసటి రోజుని, సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి మరుసటి రోజుని, లేదా రవి ఏ రాశిలో ప్రవేశం చేస్తాడో ఆ రాశికి ప్రవేశం చేసిన తరువాత రోజుని, ఊరిలో ముఖ్యంగా ఏదైనా కానీ అగ్ని ప్రమాదం అయినప్పుడు దాని తర్వాత రోజుని, ఇలా చెప్పబడి ఉన్నాయి. వాటిని కూడా కనుమలని అంటారు. ఈ సందర్భంగా ప్రయాణం చేయకూడదు అని చెప్పి శాస్త్రం. కాబట్టి కనుమ రోజు కాకి కూడా ఇంటి నుంచి బయలుదేరదట అని. ముఖ్యంగా ఈ కనుమ అనేటువంటిది పశు సంబంధమైనటువంటి ఆరాధన. అంటే మనది వ్యవసాయకమైనటువంటి దేశం, రైతు సంబంధంగా ఉండేటువంటిది, పాడి పంటలు బాగా పండి డబ్బు చేతికి అందినటువంటిది. వీటన్నిటికీ కారణం ఎవరమ్మా? పశువుల ద్వారానే కదా. ఆ కాలంలో ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి, జేసీబీలు వచ్చాయి, కానీ ఆ కాలంలో ఎద్దులు పశువులే కదా. పాడి పంటలు అన్నప్పుడు మళ్ళీ గోమాతని, వృషభాన్ని ఆరాధన చేయడం. కాబట్టి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఈ రోజున చక్కగా గొడ్ల చావడిని, పశువుల కొట్టాన్ని చక్కగా శుభ్రంగా తుడిచి, ఆవులకి ఎద్దులని చక్కగా స్నానం ఆచరింపచేసి, చక్కగా అలంకరణ చేసి, గోపూజ, వృషభ పూజ ఈరోజు చేస్తారు. కానీ కాలక్రమేణా ఈ గోపూజ, పశుపూజ కాస్త పశువధ చేసుకొని ఆనందంగా ఆరగించే పండుగగా మారిపోయింది. అంటే అందరికీ కూడా మాంసాహార భక్షణ పండుగగా ఈ సంక్రాంతి రోజున మారిపోయింది. అసలు సంక్రాంతి అయినటువంటి మరుసటి రోజున చేయాల్సినటువంటి విధి విధానాల కంటే విరుద్ధంగా వెళ్ళిపోతున్నాము. ఆహార నియమాలు పాటించలేకపోతున్నాం. అందుకనే అల్పాయుష్యులమైపోతున్నాము. అందరం బాగా ఏళ్ళు గడుస్తున్నా రోగాలతోనే జీవిస్తున్నాం తప్ప ఆరోగ్యంగా ఎక్కడ జీవిస్తున్నాం? అవునండి గురుగారు. ఈ రోజున ముఖ్యంగా పశువుల ఆరాధన, పక్షుల ఆరాధన చేసుకోవాలమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కనుమ పండుగ రోజున ముఖ్యంగా మీ ఇంటికి పితృదేవతలు ఖచ్చితంగా వస్తారు. ఏ రూపంలో వస్తారంటే పక్షి రూపంలో వస్తారు కనుమ రోజున. కాబట్టి మనకు తమిళనాడు సాంప్రదాయంలో కానీ ఈ రోజున ఎక్కువగా దేవాలయాల్లో వడ్ల కుచ్చులు పెడతారు. మీరు గమనించారా? అప్పుడే విరగబూసినటువంటి వడ్ల కుచ్చుల్ని తీసుకొని దేవాలయంలో ఒక స్తంభం పెడతారు. ఆ స్తంభానికి ఆ ఊరిలో ఉన్నటువంటి రైతులందరూ వచ్చి వడ్ల కుచ్చులు కట్టి వెళ్ళిపోతారు. దాని ద్వారా పక్షులన్నీ చేరి అవన్నిటిని ధాన్యాల్ని తిని వెళ్ళిపోయి, ఇంటి ముందర గుమ్మం దగ్గర, సింహద్వారం దగ్గర కూడా వడ్ల కుచ్చులు పెట్టాలి. మన ఇంటి పూర్వీకులు పక్షుల రూపంలో వచ్చి మనం పెట్టిన ఆహారాన్ని భుజించి మనల్ని ఆశీర్వదించిపోతారమ్మా సంక్రాంతి తరువాత. అంతేకాకుండా ఇంకొక ఆచారం ఉంది. ఏంటంటే ఈ యొక్క కనుమ రోజున, ముఖ్యంగా సంక్రాంతి రోజున ఏంటనంటే ఈ సంబంధించినటువంటి నువ్వుల పిండి, మినుమ పిండి, వీటితో పక్షుల ఆకారాలతో కొన్ని పిండి వంటలు తయారు చేస్తారు. చేసి వెన్న, ఆవు నెయ్యి అద్ది తయారు చేస్తారు. చేసి వాటన్నిటిని ఒక మాలగా చేసి పిల్లల మెడలో వేసి సంక్రాంతి పండుగ రోజంతా తిప్పుతారు. ఆ రోజంతా ఉండనిస్తారు. సంక్రాంతి రోజున పిండి పదార్థాలు చేసి పక్షి ఆకారంలో ఉన్నటువంటి వంటకాలు చేసి ఆ సంక్రాంతి రోజంతా చిన్నపిల్లల మెడలో వేసి బయటికి పంపుతారు. వాళ్ళన్నీ తిరిగి 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 వస్తారు, ఆడుకొని వస్తారు కదా. సాయంత్రాన్ని పక్కకు పెట్టి ఈ కనుమ రోజున పక్షులకు ఆహారంగా వేస్తారు. తద్వారా పిల్లల్ని బాధించే బాలారిష్ట దోషాలు, దిష్టి దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి. అది చెయ్యలేక చాలా చోట్ల చిలకల బత్తీసాలు అని చెప్పి పంచదారతో చేసినటువంటి రంగురంగుల చిలకల బొమ్మలు పెడతారు. అవన్నీ చోట్ల ఈ సంక్రాంతి రోజున
కనిపిస్తే పెడతారు. అమ్ముతూ ఉంటారు. అమ్ముతుంటారు. అవి పిల్లల మెడలో వేసి కొంతసేపు ఉండి తర్వాత అందరికీ పంచుతారు, దిష్టి పోతుందని. ఆ విధంగా మనకు వచ్చేటువంటిది. ఇక అన్నిటికంటే ఈ రోజున బొమ్మల కొలువమ్మ. ఇక్కడ నుంచి ప్రారంభం చేసి సంక్రాంతి నుంచి ప్రారంభం చేసినటువంటి బొమ్మల కొలువుని ఒక 9 రోజుల పాటు దీన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా గొబ్బి గౌరి అనేటువంటి వ్రతాన్ని కూడా పెళ్లి కాని అమ్మాయిలు ఈ యొక్క సంక్రాంతి, కనుమ ఇట్లా 3 రోజులు 4 రోజుల వరకు చేసి దగ్గరలో ఉన్నటువంటి చెరువులో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఈ ఆచారం కూడా ఉంది. అలాగే మట్టితో చేసినటువంటి అమ్మవారి విగ్రహాన్ని కూడా బొమ్మల కొలువులో పెట్టి ప్రతిరోజు ఒక నైవేద్యంగా పెట్టి 9 రోజులు ఉంచి ఆ అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. ఈ ఆచారం కూడా ఉంది. కనుమ రోజు ముఖ్యంగా ఆనందంగా ఉండాలి. ఈ కనుమ రోజున ఎవ్వరు కూడా ప్రయాణం చేయకూడదు. దీంట్లో ఒక వైజ్ఞానికం ఏంటనంటే సంక్రాంతి పండుగ కల్లా కూడా ముందు రోజునే రైతులకు అందరికీ డబ్బులు చేతిలోకి వస్తాయి, పంటలు పండి బాగా. కాబట్టి ఆనందంగా జీవించాలి. ఆనందం అంటే తను ఒక్కడే మంచి బట్టలు కట్టుకొని చక్కగా భుజించడం కాకుండా తన కుటుంబంలోని వ్యక్తులందరూ కూడా పిల్ల పాపలు, కొడుకు, కోడలు, మనవలు, మనవరాళ్ళు, అల్లుళ్ళు, బిడ్డలు అందరూ విడివిడిగా జీవిస్తున్నటువంటి అన్నదమ్ములందరూ కూడా సంక్రాంతి పండుగ రోజున ఒక దగ్గరికి చేరుతారు. చేరి కేవలం పండుగ ఒక్కరోజు పోతే బాగుండదని తెల్లారి కూడా ఈ ఆనందాన్ని పంచుకోండి అని చెప్పి ఆ తెల్లారి ఈ నిషిద్ధాన్ని పెట్టారేమో. మరుసటి రోజు కూడా ఆనందంగా ఉండాలి అనేటువంటిది ఆ విధంగా పెట్టారు కావచ్చు. కాబట్టి కనుమ రోజు కూడా ప్రయాణం చేయకుండా వాళ్ళని అట్లే ఆపి ప్రేమ ఆప్యాయతలు అందరూ చక్కగా ఆనందంగా జీవించుతూ ఆ విధంగా పెట్టి ఉండవచ్చు. ఈ కనుమ రోజు నుంచి ఒక నానుడి ఉందమ్మా. ఏంటనంటే కాకి రూపు మనిషికి, మనిషి రూపు కాకికి వస్తుంది అని చెప్పి. అదేంటండి గురుగారు? అంటే ఇక్కడ ఏంటనంటే శిశిర హేమంత ఋతువుల్లో కాకులు బలిష్టంగా ఉంటాయట. అంటే మంచి నిగనిగలాడుతూ మంచిగా కండపట్టి కాకులు నిండుగా ఉంటాయి. శిశిర హేమంత ఋతువు అంటే గత 4 నెలల్లో, సంక్రాంతి కంటే ముందు 4 నెలలు. ఈ సంక్రాంతి కంటే ముందు 4 నెలలు చలి వాతావరణము, తిన్నది సరిగ్గా అరగకపోవడము, కొద్దిగా భుజిస్తేనే కడుపు నిండడం లాంటి లక్షణాలు ఉండడం వల్ల చాలా మితమైన ఆహారం తీసుకోవడం వల్ల మనిషి సన్నగా పిలగా అయిపోతాడు. ఆ విధంగా కాకేమో బలిష్టంగా ఉంటుంది. ఇక ఉత్తరాయణం మొదలు నుంచి అగ్ని ప్రవేశం చేస్తుంది మన శరీరంలో. అంటే ఎండ తీవ్రత పెరుగుతూ వస్తుంటుంది. కాబట్టి శరీరము తీసుకున్న ఆహారం పచనం అవుతుంది, అంటే డైజెషన్ అవుతుంది, చక్కగా శరీరం పుంజుకుంటుంది, తేజోమయంగా ఉంటుంది. అంతేకాకుండా సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతిల ద్వారా వచ్చే పండ్లు ఫలాలన్నీ కూడాను ఎక్కువగా ఈ సంక్రాంతి తర్వాత ఎక్కువగా పండుతాయి. ఆహారం కూడా ఇవన్నీ ఉండడం వల్ల పుష్టిగా ఉండే కాకి రూపు మనిషికి వస్తుందని, మనిషికి అప్పటి వరకు ఉన్నటువంటి బక్క చిక్కిన శరీరం రూపు కాకికి వస్తుందని చెప్పి శాస్త్రం. కాబట్టి ఈ విధంగా మనకు చెప్పబడి ఉన్నటువంటిదమ్మా ఈ శాస్త్ర ప్రకారం. కాబట్టి కనుమ రోజున మనం చెప్పినా వినరు, ఎలాగో పెద్ద కూర పండుగలు చేసుకుంటారు. చేయకూడదని కాదమ్మా ఇక్కడ దీని అర్థము. కాకపోతే మనము చేస్తున్నది ఏంటి, విరుద్ధంగా ఒక పక్కనేమో పొద్దునే లేచి పశువులకి, మన ఇంట్లో ఉన్నటువంటి జంతువులకి, వాళ్ళకి అన్నిటికీ కూడాను శుభ్రంగా మనం చేస్తూ పూజ చేస్తూ తిరిగి మళ్ళీ వాటిని సంహరించి మళ్ళీ భుజించేటువంటి పండుగ. ముఖ్యంగా ఈ రోజున కోళ్ల పందాలు ఎక్కువగా సాగుతూ ఉంటుంటాయి. అంటే ఒక రక్తసిక్తమైనటువంటి వాతావరణంలో ఉండి అవి బాధపడుతూ కొట్లాడుకుంటే మనం ఆనందంగా చూడడం. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఈ ఆచారం, కానీ అదొక వేడుకగా భాగమైంది. ఎంతమంది ఎన్ని విధాలుగా ఆపాలని ప్రయత్నం చేసినా అప్పటి వరకు ప్రభుత్వాలు అంగీకరించి వదిలేస్తున్నాయి. దేవరకద్రలో కూడా మన తెలంగాణలో కట్టెలతో కొట్టుకునే ఉత్సవంలాగా ఉంటుంది. ఈ రోజున రక్తము చెందుతుంది, మనుషుల రక్తమే చెందుతుంది. ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధమైనటువంటి విధానాలు అనేటువంటివి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కనుమ రోజు కూడా పిల్ల పాపలతో అందరు కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించడం, ఆ రోజంతా శుభంగా ఉండడం అనేటువంటి చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి 18వ తారీఖు అమావాస్య, ఉత్తరాషాఢ నక్షత్రం, ఆదివారం అయింది. కాబట్టి ఉత్తరాయణంలో వచ్చే మొట్టమొదటి ఈ యొక్క అమావాస్య చాలా విశేషమైనటువంటిదమ్మా. ప్రకృతిలో ఉండేటువంటి గొప్పదైనటువంటి శక్తులకి ప్రాణం వచ్చేటువంటి రోజు, దివ్యమైన శక్తులకి. కాబట్టి ఆ రోజున చక్కగా మన పీఠమాధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి
దశమహావిద్యల యొక్క హోమాది కార్యక్రమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, ఈ 3 రోజుల పాటు కూడా మీరు హెచ్చరించాల్సిన విషయం మరొకటి ఉందండి. గాలి పతంగులు పిల్లలు అవి ఎక్కిరేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన చైనా మాల్ వల్ల గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఎంత ఇబ్బందులకు కూడా, ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారి మీ మాటగా ఒక హెచ్చరిక ప్రేక్షకులకి. తప్పకుండానమ్మా. దీనికి సంబంధించినటువంటిది అంటే బాధపడే వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. నా పిల్లవాడు కూడా పతంగుల కోసం ఆరాటపడుతూ ఉంటుంటాడు. వాడు ఎక్కడ పైనుంచి కింద పడతాడో అని ఒక భయం ఉంటుంది. ఎప్పుడు హెచ్చరిస్తూనే బయటికి రావస్తాను. ఎందుకంటే పిల్లలకి తెలియదమ్మా, ఆ పతంగి కట్ అయిపోయి ఎగురుతూ వస్తుంటే దాన్ని అందుకునే క్రమంలో ముందు వెనక ఆలోచించకుండా మిద్దెలు మించి జారిపడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి అమ్మాయి చెప్పినట్టుగా వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. కొంత సమయం వెచ్చించండి. మీరు ఆ పిల్లలు ఆడుకునే ప్రదేశంలో మీరు ఉండండి. వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టకండి. వాళ్ళు ఎక్కడికి పరుగులు పెడుతుంటుంటే వాళ్ళని పరుగులు పెట్టనీయకండి. జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకోండి. ప్రేమతో కంట్రోల్ పెట్టుకోండి, కోపంతో కాకుండా. అలాగే వాళ్ళని కాపాడుకోండి. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ వీడియో అయిన తర్వాత కనుమ పండుగ తర్వాత ప్రసార మాధ్యమాలలో, పేపర్లలో పతంగుల కోసం ఆరాటపడి మరణించిన బాలులు అనేటువంటి యొక్క వినాల్సి వస్తుంది. అది కన్న తల్లిదండ్రులకి కడుపు కోత కాబట్టి అటువంటిది. అంతేకాకుండా ఈ చైనా వద్దని ఎంత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత బాగా ప్రయత్నం చేసినా ఆ వస్తువులు వస్తూనే ఉన్నాయి. మా పిల్లవాడి చేతిలో కూడా నేను చూశాను. ఒకవైపు ఏమో చైనా మాల్ అమ్మితే శిక్ష అని అంటున్నారు. అది మనం ఎవరిని ఆపలేమమ్మా. కానీ అది ప్లాస్టిక్ దమ్మా. వెళ్తున్న వాళ్ళకి కూడా, మా చుట్టాల్లో వాళ్ళ గురుగారు జస్ట్ కైట్ ఫెస్టివల్ కి వెళ్దామని అప్పుడే బండి మీద బయలుదేరుతుంటే అది వచ్చి జస్ట్ ఇట్లా కట్ అయిపోయింది. కట్టుకోవడం కాకుండా అది అసలు మనం ఎంత పెట్టి గుంజినది తెగదమ్మా. దారం అయితే తెగిపోతుంది. నా చిన్నతనంలో నేను పతంగులు ఎగరేసానమ్మా. సొంతంగా మాంజా తయారు చేసుకున్నాం. అంతేగాని చైనా మాల్ రాలేదు. దరిద్రం అంతా ఇప్పుడే ఉందమ్మా ప్రతిదీ కూడా. కాబట్టి మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. దయచేసి మళ్ళీ చెప్తున్నానండి, పతంగుల వెంట ఆ పరిగే విధానాన్ని మీ పిల్లల్ని ఆపి మీ పిల్లల్ని రక్షించుకోమని. ఇంతకంటే మనం చెప్పేది ఏమీ లేదమ్మా. ఎందుకంటే ఎవరి పిల్లల సంరక్షణ వాళ్ళ తల్లిదండ్రులు చేసుకోవాలి. మనం ఎంత చెప్పినా ఆ సమయానికి వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళ పక్కన నిల్చొని వాళ్ళకి ఆనందం ఇస్తూ మీరున్నారనే ధైర్యంతో ఆనందంగా పండగ చేసుకోవాలి. తదనంతరం ఇంట్లో హాయిగా ఇంకేదైనా పనిలో పెట్టుకోవాలి తప్ప ఒంటరిగా మాత్రం పిల్లల గ్రూప్తో కలిపి పంపించకండి అని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.